చూడండి ఎలా సౌండ్ వచ్చిందో, ఇలా రావాలన్నమాట సౌండ్. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పేవాలండి. కానీ తీసి నెక్స్ట్ ఆపం చేసుకుంటాం. చూడండి ఆపం ఇలా వస్తుంది ప్లేట్లో. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్ గా ఉన్నానండి. ఈ రోజు మన విజయ్ చేతి రుచుల్లో తమిళనాడు, కేరళలో చేసుకునే చాలా చాలా స్పెషల్ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీలో కూడా చాలా మంది అడిగారు, నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ అయిన డిష్ అండి. ఏంటో తెలుసా? ఆపం. ఎస్, ఆపం అండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. కొద్దిగా ప్రాసెస్ ఉంది, అది మీరు చూసి ఈ రోజు నేర్చుకునేయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్ గా వాచ్ చేసి నేర్చుకోరండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఏమండి, ఈ ఆపంకి సైడ్ డిష్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. నాకైతే చాలా ఇష్టమైన సైడ్ డిష్ ఈ కొబ్బరి పాలు అనమాట. ఇది కొద్దిగా స్వీట్ కదా, అందుకే నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా వెజిటేబుల్ స్ట్యూ, మళ్ళీ టొమాటో కర్రీస్, వెజిటేబుల్ కుర్మా, ఇవన్నీ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన పని లేదు. చికెన్ స్ట్యూ, చికెన్ కుర్మా, పాయ, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవాళ ఈ ఆపంకి ఇవన్నీ చాలా చాలా సూటబుల్ అయిన సైడ్ డిష్ అండి. నేను ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బెల్లము కొద్దిగా తీసుకున్నాను. ఏలక్కాయలు వేసుకోవాలండి. ఇది చూడండి, 2 ఏలక్కాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం మిల్క్ చేసుకోవాలి. ఏమండి, కొబ్బరి బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని మిల్క్ తీసుకుంటాము. సో ఎంత సింపుల్ గా చేసుకునే సైడ్ డిష్ కదా. మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏలకలు వేసినాం కాబట్టి మంచి గుమగుమలు ఆడిపోతుందండి. ఏమండి, కోకోనట్ మిల్క్ రెడీ అయింది. చాలా యమ్మీగా అనిపిస్తుంది. కొద్దిగా టేస్ట్ చూస్తాను నేను, టెంప్టింగ్ గా ఉంది కాబట్టి. అబ్బబ్బబ్బా, ఆపం రెడీ చేసుకోవాలండి. ఆకలి వచ్చేసింది ఇప్పుడే. సో ఆపం రెడీ చేసుకుంటామా? ఏమండి, మన ఆపం పిండి ఆల్మోస్ట్ ఒక 12 hours ఓవర్ నైట్ సెట్ చేసాము. బాగా ఫర్మెంటేషన్ అయింది. ఎలా ఉందో చూసి చెప్తాను మీకు నేను. గుమగుమలాడిపోతుంది. ఎలా ఫోమ్ అయింది చూడండి క్లోజ్అప్ లో. ఇక చూడండి, బాగా బబుల్స్ అంతా వచ్చి బాగా ఫర్మెంటేషన్ అయింది. పిండి ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము తిన్నగా దాన్ని కలుపుకుంటాము. చూడండి ఎలా ఉంచండి. వావ్. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది చూడండి, నేను సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆపం పిండి ఆ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనము వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మన దోశ పిండి ఉంటుంది చూడండి, ఆ టైప్లో వచ్చేవాలండి. అప్పుడు మనకు ఆపము బాగా వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఈ ఆపం పిండి చాలా చాలా వెరైటీస్లో చేస్తారండి. నేనైతే ఈ సింపుల్ ప్రొసీజర్స్ చేసినాను. మినపప్పు వేసి చేస్తారు, కేరళలో కళ్ళు యాడ్ చేస్తారు, కొందరు ఈస్ట్ వేస్తారు, సోడాలు యాడ్ చేస్తారు, ఇవన్నీ ఉంటుంది. నేనైతే మీకు ఈజీగా ఉండాలని ఈ ప్రొసీజర్ చూపెడుతున్నాను. పిండి రెడీ చేసుకోవడమే చాలా 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 ఇంపార్టెంట్. ఈ పిండి ఎలా రెడీ చేయాలనేది నేను ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తాను, ఎందుకంటే అది నిన్నే రెడీ చేసుకున్నాను. సో పిండి బాగా కలిపి ఆపం పోసే లోపల మీరు ఒకసారి పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూసుకోరండి, సరేనా? ఒక బౌల్లో నేను 2 cups రా రైస్ తీసుకున్నానండి. రెగ్యులర్ మన అన్నం చేసుకునే పచ్చి బియ్యమే. దీన్ని మనము 3 to 4 times బాగా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా నానపెట్టుకోవాలండి. 4 to 5 hours అన్నా బాగా నానపెట్టుకోవాలి. బాగా నానిందంటే పిండి బాగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇదిగో చూడండి, మన ఆపానికి కొబ్బరి తురుము కూడా కావాల్సింది వస్తుంది. కొబ్బరి కొట్టేటప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. కొబ్బరి పైన ఇలా 3 lines ఉంటుంది కదా, ఆ లైన్స్ లో వెడల్పైన భాగం ఉంటుంది కదా, అక్కడ కొట్టామనుకోండి కొబ్బరి సమానంగా పగులుతుంది అనమాట. చూసారా, అదనమాట. సో కొబ్బరి నీళ్ళు మనం పట్టుకోవాలని, ఎందుకంటే మన ఆపానికి కొబ్బరి నీళ్ళు కావాల్సింది వస్తుంది. ఇప్పుడు కొబ్బరిని మనం తురుముకుంటాము. ఫ్రెష్గా తురుముకుంటే ఎప్పుడు బాగుంటుందండి. అందులో కొబ్బరి తురిమిన తర్వాత అడుగు భాగము తురమకూడదు, పైన ఉండే వైట్ పార్ట్ మాత్రం తురుక్కొని ఉంటే ఫ్లవర్స్ మార్ వస్తుందన్నమాట. అది చాలా రుచికరంగా ఉంటుంది. మనము బియ్యం 2 కప్పులు తీసుకున్నాం కదండి, అదే కొలత, ఆ కప్పులో అదే కొలతగా 1 కప్ తీసుకుంటే చాలు ఈ ఆపానికి. ఇక చూడండి, 5 hours అయింది. ఇప్పుడు పచ్చి బియ్యము ఆల్రెడీ బాగా నానింది కదా, రా రైస్ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి, అప్పుడే బియ్యం బాగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనము బియ్యం పిండిని.
ఇది చూడండి బాగా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనము ఈ గ్రైండ్ అయిన పిండిలో నుంచి ఒక 2 గరిటెలు పిండి మనము ఒక ప్యాన్లో తీసుకొని దాన్ని మనము బాగా కుక్ చేయాలండి. అది ఎందుకు అని చెప్తాను. చూసారండి, నేను 2 టేబుల్ స్పూన్ పిండిని తీసుకుంటున్నాను. దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా దాన్ని ఉడకనీయాలి. అది మంచిగా కుడుము పిండిలా వస్తుంది, పై పిండి వస్తుంది కదా కుడుముకి, అలా వస్తుంది అనమాట. అంతదాకా మనం కుక్ చేయాలి. అప్పుడే మనకు ఆపం చేసినప్పుడు సైడ్లో అంతా మనం ఆపం వేసినప్పుడు సైడ్లో అంతా క్రిస్పీగా ఒక కప్లా తయారవుతుంది అన్నమాట, ఒక స్టిఫ్నెస్ ఉంటుంది ఇలా చేసినప్పుడు. సో పిండి అయితే బాగా రెడీ అయింది. ఈ పిండిని మనము బాగా కూల్ డౌన్ చేసుకోవాలండి. ఇప్పుడు కూల్ డౌన్ అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగతా పిండిలో ఈ పిండిని కూడా వేసుకునేవాలి. బాగా కూల్ డౌన్ అయినాకనే వేయాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన దానికి మనకు మన ఆపం టెక్స్చర్ బాగుంటుంది. సేవ్ చేసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మళ్ళీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. పిండి బాగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుంటాము. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో, ఇలా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాము. బౌల్లో తీసుకున్న తర్వాత మనము దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయడానికి అలాగే ఉంచాలండి. సాల్ట్ ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు మార్నింగ్ మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము. బాగా కలిపేసి క్లోజ్ చేసి ఒక 8 to 12 అవర్స్ బాగా ఫర్మెంటేషన్కి పెట్టేస్తాము. చూసారండి మన ఆపం పిండి ఎలా రెడీ చేయాలనేది. సో అలా చేస్తేనే ఇలాంటి వెన్న లాంటి మృదువైన పిండి వస్తుంది. మనం చూడండి బాగా కలిపినాము. ఈ కలిపేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో బాగా ఎయిర్ అంతా బాగా లాక్ అవుతుంది కాబట్టి మనం ఇలా బాగా కలుపుకొని కన్సిస్టెన్స్ చూడండి ఇలా ఉండాలన్నమాట. దోస పిండి లాగే ఉంది, కొద్దిగా పల్సుగా ఉంది అంతే, ఇంకేం లేదు. చాలా సాఫ్ట్గా ఉంది పిండి. ఇంకా మనము ఆపం చేసుకోవాల్సిందే. ఆపం చేసుకోవడానికి మనకు ఆపసట్టి అంటారు తమిళనాడు, కేరళలో. ఆపం చేసే ఒక కడాయి అండి. సో ఇలాంటి ఆపం చేసే కడాయి ఉంటేనే మనం ఆపం చేయనవుతుంది, లేకపోతే ఆపం రాదు. సో నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. మీకు క్యాస్ట్ ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఎంత తొందర లేదు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఏమండి మన ఆప కడాయి బాగా రెడీ అయిందండి. అదే ఆప సట్టి అంటారు తమిళ్లో. సో ఇప్పుడు మనము ఆనియన్ లో కొద్దిగా గీ అద్దుకొని మనం ఇలా స్ప్రెడ్ చేస్తాము. అప్పుడు మనకు ఆపం ఈజీగా లేసి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ ఆప పిండిని బాగా కలిపి అందులో పోయాలి. ఆప సట్టి బాగా వేడిగా ఉండాలి, అది నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను పిండి అందులో వేస్తున్నాను. చూడండి ఎలా సౌండ్ వచ్చిందో, ఇలా రావాలన్నమాట సౌండ్. ఇలా సౌండ్ వచ్చిందంటే మన ఆపము బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పేయాలండి. కానీ ఇలా తిప్పేస్తున్నాం అనుకోండి, మనకు సెంటర్లో పిండి మిగలాలి. ఇలా మిగిలినప్పుడు మనకు ఆపం బాగా వస్తుంది. ఇంకా చూడండి ఈ బబుల్స్ వచ్చి ఇవన్నీ హోల్స్ అవుతుంది అనమాట, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి ఒక 2 to 3 minutes కుక్ చేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అప్పుడే సెంటర్లో బాగా కుక్ అవుతుంది, సైడ్ అంతా బాగా క్రిస్పీగా వస్తుంది. సో ఇదే ఆపం చేసే ప్రొసీజర్ అనమాట. ఒక 3 minutes మనం వెయిట్ చేస్తాం ఇప్పుడు, సరేనా? ఏమండి మన ఆపం ఆల్మోస్ట్ ఒక 3 minutes గా లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ అయింది. క్లోజ్ చేసి ఎలా ఉందో చూద్దామా? వా చూడండి క్లోజ్అప్ లో ఇలా రావాలండి ఆపము. ఆల్రెడీ సైడ్ అంతా వదులుకుంది, బబుల్స్ వచ్చి బాగా గ్యాప్స్ వచ్చింది. చూడండి ఇలా ఉంటే ఆపం కరెక్ట్ గా ఉందని అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసింది ఆపము. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఆపం తీయేస్తాను. తీసి నెక్స్ట్ ఆపం చేసుకుంటాను. చూడండి ఆపం ఎలా వస్తుంది ప్లేట్. కలర్ చూడండి ఎంత బాగుందో, వైట్ గా ఉంది, మల్లెపూలా ఉంది. ఇక్కడైతే మనకు బాగా రోస్ట్ అయింది. ఇలా ఉంటుంది అనమాట ఆపము. సో ఇలాగే మనము అన్ని ఆపం కాల్చుకోండి. వేడి వేడి ఆపం మీ విజయ చేతి రుచిలో రెడీ అయింది. ఫ్రెష్ గా కొబ్బరి చట్నీ చేసుకున్నాను, అలాగే కొబ్బరి పాలు కూడా చేసుకున్నాను. మల్లెపూ లాంటి తెల్లని సాఫ్ట్ గా వేడిగా ఉండే ఆపం రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో చూడడానికే. ఇలాంటి ఆపం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఏమండి కేరళ తమిళనాడు స్పెషల్ ఆపం నా చేతిలో ఉంది. టెంప్టింగ్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా? యాక్చువల్ గా నేను కోకోనట్ మిల్క్ బాగా పోసుకొని దానిపైన తినేస్తాను. చట్నీ కూడా ఉంది కాబట్టి నేను కప్స్ లోనే ఇలా స్ప్రెడ్ చేసుకొని తింటాను. సాఫ్ట్ గా మల్లెపూలా ఉంది. ఫస్ట్ నా ఫేవరెట్ కోకోనట్ మిల్క్ లో పెట్టుకొని తింటానండి. వావ్.
అబ్బాబ్బాబ్బా, అదిరిపోయిందండి. ఎంత బాగుందో తెలిసిన, సూపర్ డూపర్. చట్నీలో పెట్టుకొని తింటాను. వెజిటేబుల్ స్టూ అయితే ఇంకా బాగుంటుంది. చట్నీ ఆహా ఆహాహా. ఈ కొబ్బరి చట్నీలో కొద్దిగా పుట్నాల పప్పు వేసినాము, పచ్చిమిరకాయలు వేసినాము, కారకారంగా చాలా బాగుంది. స్వీట్ అండ్ కారం అండి. ఇదే రెసిపీ మీరు ట్రై చేయండి. సేమ్ టు సేమ్ చేయండి, చాలా బాగా వస్తుంది. నేనైతే కోకోనట్ మిల్క్ మీద తింటాను ఎక్కువ. నోరు ఊరిపోతుందా? సారీ అండి, మీకు నేను చూపిస్తానంతే, తినిపించలేను కదా, మీరు ఎక్కడో ఉన్నారు. కానీ చూడండి, చూసి నేర్చుకొని మీరు ట్రై చేయండి. అలా తినాలనిపించేస్తుంది. అంత సాఫ్ట్గా, అలా మళ్ళీపోలా జారిపోతుంది నోట్లో. బాగుంది. సరే అండి, నా ఛానల్ కానీ మీకు నచ్చిందంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ ఇవ్వండి, లైక్ కూడా ఇవ్వండి. ఇంకొక వీడియోలు మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీడెల్ది మీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.